పర్లేదు వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ అయితే వచ్చిందన్న మక్క సినిమాతో. యష్కి కేజీఎఫ్ ఎలాగో, అల్లు అర్జున్ పుష్ప ఎలాగో, వరుణ్ తేజ్కి మక్క అలాగ స్టోరీ వైజ్ సోల్గా ఎదగడం, ఇల్లీగల్ బిజినెస్ మీద ఎదగడం, స్క్రీన్ ప్లే కంప్లీట్ 3 డిఫరెంటే. బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి సేమ్ సిమిలర్గా ఉంటుంది. బట్ వరుణ్ తేజ్ చూపించే విధానం చాలా బాగుంటుంది. మనకి ఒక సినిమాతో పోల్చుకుంటే వరుణ్ తేజ్ గాని విధానం అర్జున కానీ నెక్స్ట్ ఆపరేషన్ అలాంటిది కానీ పోల్చుకుంటే ఈ సినిమా అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మార్కెట్. ఆ 3 సినిమా వరుణ్ తేజ్ మార్కెట్ తగ్గిపోయింది. సో ఈ సినిమా వల్ల మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది ఎంతో కొంత. ఓల్డ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ డబల్ మీనింగ్ డైలాగ్ అంటే డబ్బు మీద కాన్సెప్ట్ ఉన్నాయి. డబల్ మీనింగ్ డైలాగ్స్ నాకైతే ఎక్కువ అనిపించాయి. ఒకటి 2 ఉన్నాయి కానీ ఫ్యామిలీ అయితే చూసేయచ్చు సినిమా. ఫ్యామిలీ చూడకూడదు అంతగా ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. వరుణ్ తేజ్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయన్న? వరుణ్ తేజ్ క్యారెక్టర్ బాగుందన్న. క్యారెక్టర్ మెయిన్ 1 man show వరుణ్ తేజ్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కంటెంట్ పరంగా అయితే పోటీ ఇవ్వచ్చు అన్న. బట్ కంగువా ఎలా ఉందో చెప్పలేము. కంగువా ఇంకా ఎలా ఉందో తెలియదు కాబట్టి నేను చెప్పలేను.